హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్లో వాడే టూల్స్, ఇండికేటర్స్ అన్నీ తీసేసి కేవలం చార్ట్లో ప్రైస్ను చూసి మాత్రమే ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ముందు మీకు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటే ఏంటో అర్థమవ్వాలి. ఇది సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఈ వీడియోలో మీకు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో, ఎలా వాడాలో, ఎలాంటి సెటప్లో ట్రేడింగ్ చేయాలో పూర్తిగా చెప్తాను. వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా అర్థం కాదు. ఈ వీడియోలో సింపుల్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని 3 స్టెప్స్ ట్రేడింగ్ స్ట్రాటజీని చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్. స్టెప్ 1 లొకేషన్, స్టెప్ 2 ప్యాటర్న్, స్టెప్ 3 ఎంట్రీ. ఇవి ప్రాఫిటబుల్ ట్రేడ్స్కి కీ ఎలిమెంట్స్ లాగా పనిచేస్తాయి. ఈ వీడియోలో సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో మీరు బెస్ట్ ట్రేడింగ్ సెటప్స్ని ఫైండ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ బిగినర్స్కి అండ్ అంతేకాకుండా ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్కి కూడా పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా మనం రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ కూడా చెప్పుకుందాం. దాంతో మన రిస్క్ తగ్గి మన ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ అవుతాయి. సో వీడియోని చివరి వరకు చూడండి. ఒక్క స్టెప్ మిస్ అయినా అర్థం కాదు. ముందు ఈ స్ట్రాటజీని ఏ టైం ఫ్రేమ్లో వాడాలి? ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఫారెక్స్ మార్కెట్లో పనిచేస్తుంది. ఓన్లీ ఇది ఫారెక్స్ మార్కెట్స్ కోసమే కాదు, క్రిప్టోలో, ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో, గోల్డ్లో, ఇలా ఇది ప్రతి దాంట్లో పనిచేస్తుంది. సో ఈ స్ట్రాటజీ ప్రైస్ యాక్షన్ మీద బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఏ ఒక్క టైం ఫ్రేమ్స్కైనా ప్రిన్సిపల్స్ అనేవి సేమ్గా ఉంటాయి. అంటే ఈ స్ట్రాటజీ మనం ఏ టైం ఫ్రేమ్స్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ మన స్ట్రాటజీ విన్ రేటు మరియు ప్రాఫిటబిలిటీ తగ్గే అవకాశం ఉంది మనం తక్కువ టైం ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకుంటే. ఎందుకంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో ప్రైస్ యాక్షన్ అంత యాక్యురేట్గా ఉండదు. సో మీరు రియల్ మనీతో ట్రేడ్ తీసుకుంటున్నట్లయితే ఒకసారి దీన్ని బ్యాక్ టెస్ట్ చేసుకొని ట్రేడ్ తీసుకోండి. ఇంకా స్ట్రాటజీలోకి వెళ్దాం. స్టెప్ 1 లొకేషన్. ఫస్ట్ స్టెప్లో మనం టైం మరియు లొకేషన్ ఫైండ్ చేయాలి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ కోసం. ఈ స్ట్రాటజీ ట్రెండ్ ఫాలో స్ట్రాటజీ కాబట్టి మార్కెట్లో మనం ఒక క్లియర్ ట్రెండ్ని ఫైండ్ చేయాలి. అప్ ట్రెండ్లో అయితే బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటాం. డౌన్ ట్రెండ్లో అయితే సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉంటాం. అదే మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే మనం అసలు ట్రేడ్ తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. అయితే ట్రెండ్ని ఎలా ఫైండ్ చేయాలి? దీనికోసం మనం 2 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేస్తున్నాం. దీనికి బదులుగా మనం సింపుల్ ప్రైస్ యాక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ బిగినర్స్ కోసం నేను మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ చార్ట్లో మనం 2 EMAస్ని అప్లై చేయాలి. ఈ ఆరెంజ్ లైన్ 100 పీరియడ్ EMA, ఈ బ్లూ లైన్ 200 పీరియడ్ EMA. సో ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్ మనకి ట్రెండ్ని ఫైండ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అప్ ట్రెండ్లో అయితే ఈ 100 EMA ఈ 200 EMAకి పైన ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ 2 మూవింగ్ యావరేజెస్ పైకి వెళ్ళేటట్లు చూపించాలి. అలాగే డౌన్ ట్రెండ్లో ఈ 100 EMA 200 EMAకి కింద ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా ఈ 2 మూవింగ్ యావరేజెస్ డౌన్వర్డ్ డైరెక్షన్కి చూపించేటట్లు ఉండాలి. సో ఒకసారి ట్రెండ్ ఫైండ్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ని చూడాలి. ఒక ట్రెండింగ్ మార్కెట్లో ప్రైస్ యాక్షన్ అనేది జిగ్జాగ్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. అంటే అప్ ట్రెండ్లో పైకి వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద మూమెంట్లు ఇస్తుంది, కిందకి పుల్ బ్యాక్ అవుతున్నప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ ఇస్తుంది. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో కిందకు వస్తున్నప్పుడు పెద్ద పెద్ద మూమెంట్ కనిపిస్తుంది, పుల్ బ్యాక్ అయి పైకి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న మూమెంట్ వస్తూ ఉంటుంది. ఈ స్ట్రాటజీలో పుల్ బ్యాక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ట్రేడ్ తీసుకొని పెద్ద మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలి. కానీ ప్రతి పుల్ బ్యాక్ దగ్గర మనం బ్లైండ్గా ట్రేడ్ తీసుకొని లాస్ చేసుకోలేం. పుల్ బ్యాక్స్ దగ్గర ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ కోసం మనం చూడాలి. స్టెప్ 2 ప్యాటర్న్. పుల్ బ్యాక్స్ 2 రకాలుగా ఉంటాయి. స్ట్రాంగ్ పుల్ బ్యాక్, రెండోది వీక్ పుల్ బ్యాక్. స్ట్రాంగ్ పుల్ బ్యాక్స్ మార్కెట్లో చాలా కామన్. పెద్ద పెద్ద సైజు గల క్యాండిల్స్తో మార్కెట్లో ఒక సాలిడ్ మూమెంట్ ఇస్తుంది. దీని పుల్ బ్యాక్ ఎండ్ కూడా అకస్మాత్తుగా జరుగుతుంది, మనకు అసలు అర్థమే కాదు. సో అప్పుడు మనకి ఈ పుల్ బ్యాక్స్ దగ్గర ట్రేడ్ తీసుకోవడం కొంచెం టఫ్గా ఉంటుంది. రెండోది వీక్ పుల్ బ్యాక్. వీక్ పుల్ బ్యాక్లో ప్రైస్ అనేది ఒక పక్కకి జరుగుతూ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి పుల్ బ్యాక్స్ మార్కెట్లో కామనే, కానీ వీటిని ఈజీగా ఫైండ్ చేసి ట్రేడ్ తీసుకోవచ్చు. వీటిని ఫ్లాగ్ లేదా వెడ్జ్ ప్యాటర్న్స్ అని కూడా అంటారు. సో మనం ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ కోసమే చూడాలి. మార్కెట్లో పుల్ బ్యాక్ ఉంటే ఇలాంటి కన్సాలిడేషన్ ప్యాటర్న్ కోసం మాత్రమే చూడాలి. ఎందుకంటే ఇది ట్రెండ్ పవర్ని చూపిస్తుంది, అలాగే ఆపోజిట్ ఫోర్సు మినిమంగా ఉంటుందని చూపిస్తుంది. ప్రైస్ అనేది 100 EMAకి పుల్ బ్యాక్ అయ్యేటట్లు చూసుకోవాలి. కొన్నిసార్లు ప్రైస్ కన్సాలిడేట్ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది,
కానీ ఇది 100 ఈఎంఐకి దగ్గరికి కూడా రాదు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు. ఎప్పుడైతే ప్రైస్ 100 ఈఎంఐకి దగ్గరగా వచ్చి కన్సాలిడేషన్ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుందో అప్పుడు మనం ఈ హైస్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయాలి. దీన్ని మనం అప్పర్ బౌండరీ అనొచ్చు. కిందున్న లోస్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయండి. దీన్ని మనం లోవర్ బౌండరీ అనొచ్చు. సో వీటిని మనం డ్రా చేసుకున్న తర్వాత మార్కెట్లో ట్రేడ్ తీసుకోవడానికి ఎంట్రీ ఎక్కడ దొరుకుతుందో అని మనం వెయిట్ చేయాలి. స్టెప్ 3 ఎంట్రీ. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే మన ప్యాటర్న్ని ఒక పెద్ద సాలిడ్ క్యాండిల్ బ్రేక్ చేసి ప్యాటర్న్కి పైన క్లోజ్ అయితేనే మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటే చూడండి, ఇక్కడ మనం అప్ ట్రెండ్లో ఉన్నామనుకోండి, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ మన అప్పర్ బౌండరీని క్రాస్ చేసి దాని పైనే క్లోజ్ చేయాలి. అలాగే దీని క్లోజింగ్ ఈ క్యాండిల్ హైకి దగ్గరలో ఉండాలి. అర్థమైందా? అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ మన లోవర్ బౌండరీని క్రాస్ చేసి దాని కిందే క్లోజ్ చేయాలి. అదేవిధంగా నేను చెప్పినట్టు దీని క్లోజింగ్ అనేది ఈ క్యాండిల్ లోకి దగ్గరలోనే ఉండాలి. అప్పుడే ట్రేడ్ తీసుకోండి. సో ఇక్కడ మనకి ఒక సెల్ ఆపర్చునిటీ దొరికినట్టే. ట్రేడ్ మేనేజ్మెంట్ లేదా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ట్రేడింగ్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రిస్క్ మేనేజ్మెంట్ సరిగా చేస్తే లూజింగ్ స్ట్రాటజీని కూడా సూపర్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీగా మార్చవచ్చు. అయితే ఈ స్ట్రాటజీని ఎలా మేనేజ్ చేయాలో ఒక సింపుల్ వే చెబుతాను. ఈ అప్ ట్రెండ్లో మనం బై ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఈ అప్పర్ బౌండరీ కింద పెట్టండి. టార్గెట్ అనేది 2:1 రిస్క్ రివార్డ్ రేషియోలో సెట్ చేసుకోండి. అలాగే డౌన్ ట్రెండ్లో సెల్ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది లోవర్ బౌండరీకి పైన పెట్టండి. టార్గెట్ 2:1 రిస్క్ రివార్డ్ రేషియోకి సెట్ చేసుకోండి. సో అడ్వాన్స్డ్ ట్రేడ్ మేనేజ్మెంట్. ఒక స్ట్రాటజీ మీద మనకి కాన్ఫిడెంట్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మనం అడ్వాన్స్డ్ ట్రేడ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, బై ట్రేడ్లో స్టాప్ లాస్ అనేది అప్పర్ బౌండరీ కింద పెడతాం. టార్గెట్ 2:1 రిస్క్ రివార్డ్ రేషియోకి పెడతాం. ఒక్కసారి మార్కెట్ మన టార్గెట్ని హిట్ చేసింది అనుకోండి, మనం ట్రేడ్ తీసుకున్న వాటిలో హాఫ్ పొజిషన్స్ని క్లోజ్ చేసి మన స్టాప్ లాస్ అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్కి తెస్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాఫిట్స్ని బుక్ చేసాం. ఇప్పుడు మన ట్రేడ్ రిస్క్ ఫ్రీ అవుతుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ప్రైస్ అనేది ఎప్పటి వరకు అయితే 20 EMAకి పైన ఉందో అప్పటి వరకు మనం ట్రేడ్లోనే ఉంటాం. ఎప్పుడైతే 20 EMAకి కింద క్యాండిల్ క్లోజ్ అయిందో అప్పుడు మనం ట్రేడ్ నుండి ఎగ్జిట్ అవ్వాలి. అలాగే సెల్ ట్రేడ్లో కూడా అదే విధంగా చేయాలి. స్టాప్ లాస్ అనేది లోవర్ బౌండరీకి పైన పెట్టి రిస్క్ రివార్డ్ రేషియో 2:1గా పెట్టాలి. ఎప్పుడైతే ప్రైస్ మన టార్గెట్ని హిట్ చేసిందో మన ట్రేడ్లో సగం పొజిషన్స్ని క్లోజ్ చేసి స్టాప్ లాస్ అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్లో పెట్టాలి. సో అప్పుడు మనం 20 EMAకి ప్రైస్ కింద ఉన్నంతసేపు ఉంటాం. ఎప్పుడైతే ప్రైస్ 20 EMAకి లోపల క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్లో నుంచి ఎగ్జిట్ అవుతాం. సో ఇప్పుడు మనం ట్రేడ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసింది ఒకసారి రీక్యాప్ చేసుకుంటే మనకి ఈ చార్ట్లో 2 EMAs ఉన్నాయి. ఆరెంజ్ లైన్ 100 EMAది, బ్లూ లైన్ 200 EMAది. ఫస్ట్ ప్రైస్ అనేది ఈ 2 EMAస్కి పైన ఉండేటట్లు చూసుకున్నాం. తర్వాత 100 EMA 200 EMAకి పైన ఉండాలి అండ్ ఇవి రెండు కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. సో అప్పుడు ఇదొక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అని అనుకోవచ్చు. అప్ ట్రెండ్లో మనం ఏం చూస్తాం, పుల్ బ్యాక్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉంటాం. సో మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ట్రేడ్ తీసుకోవాలంటే ప్రైస్ అనేది 100 EMA దగ్గరికి రావాలి. ఇక్కడ ప్రైస్ అనేది 100 EMA దగ్గరికి రావటమే కాదు, కన్సాలిడేషన్ ప్యాటర్న్లో ఉందా లేదా అని కూడా చూడాలి. ఉంటే పైన హైస్ని కలుపుతూ అప్పర్ బౌండరీ, కింద లోవర్స్ని కలుపుతూ లోవర్ బౌండరీని డ్రా చేయాలి. సో అప్పుడు మన సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. ట్రెండ్లో మనం ప్యాటర్న్ని ఫైండ్ చేసాం. తర్వాత ఇది అప్ ట్రెండ్ కాబట్టి ప్రైస్ అనేది అప్పర్ బౌండరీని క్రాస్ చేసి దాని పైనే క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఈ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అప్పర్ బౌండరీని బ్రేక్ చేసింది అండ్ అంతేకాకుండా ఇది బౌండరీకి పైన క్లోజ్ అయింది అండ్ దట్టు ఇది దాని హైకి దగ్గరలో క్లోజ్ అయింది. ఇది ఇంపార్టెంట్. సో అప్పుడు మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఒక బై ట్రేడ్ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది అప్పర్ బౌండరీ కింద పెట్టి టార్గెట్ 2:1 రిస్క్ రివార్డ్ రేషియోలో పెడతాం. ఒక్కసారి ప్రైస్ మన టార్గెట్ని హిట్ చేస్తే మనం తీసుకున్న ట్రేడ్స్లో సగం ట్రేడ్స్ ఇక్కడే క్లోజ్ చేసి 20 EMAని అప్లై చేస్తాం. చేసి ఎప్పటిదాకైతే ప్రైస్ ఈ 20 EMAకి పైన ఉంటుందో అప్పటి వరకు
ఆ మిగతా సగం పొజిషన్స్ ఉంచుతాం. ఎప్పుడైతే ప్రైస్ 20 EMAకి కింద క్లోజ్ అయిందో అప్పుడు ట్రేడ్ని క్లోజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్లో స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేయడంలో ఎటువంటి బెనిఫిట్ ఉండదు, ఎందుకంటే మన ఎగ్జిట్లు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఎగ్జిట్స్ని ట్రైల్ చేయడంతో లార్జ్ మూమెంట్స్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెల్ ట్రేడ్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ చార్ట్లో చూడండి, ప్రైస్ అనేది ఈ రెండు మూవింగ్ యావరేజెస్కి కిందే ఉంది. 100 EMA 200 EMAకి కింద ఉంది. అండ్ అంతేకాకుండా ఇవి రెండు డౌన్వర్డ్ డైరెక్షన్ని సూచిస్తున్నాయి. అప్పుడు మనకి ఇది డౌన్ ట్రెండ్ అని మనకు అర్థమైంది. సో మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రైస్ 100 EMAకి దగ్గరగా వచ్చింది. అండ్ అంతేకాకుండా కన్సాలిడేషన్ ప్యాటర్న్లో ఉంది. సో ఇప్పుడు మనం కిందున్న ఈ లోస్ని కలుపుతూ ఒక బౌండరీని గీస్తాం. అలాగే పైన ఆ హైస్ని కలుపుతూ ఒక బౌండరీని గీస్తాం. ఇప్పుడు మనం ఈ లోవర్ బౌండరీని ఒక పెద్ద రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి లోవర్ బౌండరీకి కిందే క్లోజ్ అయింది. అండ్ అంతేకాకుండా ఈ క్యాండిల్ దీని లో దగ్గరే క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఈ లోవర్ బౌండరీకి పైన పెట్టి టార్గెట్ 2:1 రిస్క్ రివార్డ్ రేషియో పెడతాం. ఎప్పుడైతే ప్రైస్ మన టార్గెట్ హిట్ చేసిందో మనం తీసుకున్న ట్రేడ్స్లో సగం పొజిషన్స్ని ఎగ్జిట్ చేస్తాం. స్టాప్ లాస్ అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్కి తెస్తాం. సో అప్పుడు మనకి ఈ ట్రేడ్ రిస్క్ ఫ్రీ ట్రేడ్ అవుతుంది. ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. దాని తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే సేమ్ 20 EMAని అప్లై చేసి ఎప్పటిదాకైతే ప్రైస్ 20 EMA కింద ఉంటుందో అప్పటి వరకు ట్రేడ్లో ఉంటాం. ఎప్పుడైతే అది 20 EMAకి లోపల క్లోజ్ అవుతుందో అప్పుడు మన ట్రేడ్ని క్లోజ్ చేస్తాం. చూడండి, ఈ ట్రేడ్లో మనం ఎంత మూమెంట్ క్యాప్చర్ చేసామో. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసిన ట్రేడ్స్ అన్నీ రియల్ లైఫ్లో అంత సింపుల్గా ఉండకపోవచ్చు. రియల్ ట్రేడ్ తీసుకునే ముందు 1కి 2 సార్లు బ్యాక్ టెస్ట్ చేయండి. అయితే మనం ఎటువంటి సమయాల్లో ట్రేడ్ తీసుకోకూడదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ చార్ట్లో చూడండి, 100 EMA 200 EMAకి కింద ఉంది. అండ్ అంతేకాకుండా ఇవి రెండు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి. ప్రైస్ అనేది ఈ రెండు EMAస్కి కిందే ఉంది కదా, దాని ప్రకారం ఇది ఒక డౌన్ ట్రెండ్ అనుకుంటాం. కానీ ప్రైస్ యాక్షన్ని మనం ఒకసారి గమనిస్తే ప్రైస్ అనేది ఒక సైడ్ వేస్లో ఉంది. అంటే అటు పైకి వెళ్ళదు, ఇటు కిందకి రాదు, ఒక రేంజ్లో ఉంటుంది. ట్రెండ్ అంటే వెళ్తే పైకి వెళ్ళాలి లేదా కిందకి రావాలి, దాన్ని మనం ట్రెండ్ అంటాం. ఇలా ప్రైస్ అనేది ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంటే మనం ట్రేడ్ తీసుకోకూడదు. EMAs వాటి డైరెక్షన్స్లో ఉన్నా కానీ ఇలాంటి కేసెస్లో మనం ట్రేడ్ అస్సలు తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, ఇది ఒక సూపర్ సెటప్, కానీ దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 100 EMA 200 EMAని క్రాస్ చేసింది. ప్రైస్ అనేది రెండు EMAస్కి పైన ఉంది. అండ్ అంతేకాకుండా ఇవి రెండు EMAs అప్వర్డ్ డైరెక్షన్లోకి ఉన్నాయి. దానికంటే ఇంపార్టెంట్, ఇక్కడ ఒక అప్వర్డ్ మూమెంట్ ఉంది అండ్ ఒక వీక్ పుల్ బ్యాక్ కూడా ఉంది. అయితే ప్రైస్ యాక్షన్ అనేది ఈ అప్ ట్రెండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక కన్సాలిడేషన్ ప్యాటర్న్ ఉంది. ఈ హైస్ని కలుపుతూ ఒక అప్పర్ బౌండరీని గీసాం. చూడండి, ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అప్పర్ బౌండరీని బ్రేక్అవుట్ చేసి దాని పైనే క్లోజ్ అయింది. అండ్ అంతేకాకుండా దాని హైకి దగ్గరలోనే క్లోజ్ అయింది. చూడడానికి ఇది ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ లానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ క్యాండిల్ మనం ట్రేడ్ చేయడానికి చాలా పెద్ద క్యాండిల్. మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర బై ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. సో అప్పుడు మన టార్గెట్ కూడా పెద్దగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూమెంట్ స్టార్ట్ అవ్వకముందే ఇక్కడ ఎంటర్ అవ్వాలి. చూడండి, ఈ క్యాండిల్ ఎంత పెద్దగా ఉందో. ఆల్రెడీ ఇది హాఫ్ టార్గెట్ని అచీవ్ చేసింది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోలేం. లో ప్రాబబిలిటీ ఉంది, విన్ అవటానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఒక ట్రేడర్గా మనం 2 విషయాలు నేర్చుకోవాలి. నెంబర్ 1, హై ప్రాబబిలిటీ దగ్గర ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి. నెంబర్ 2, లో ప్రాబబిలిటీ దగ్గర ట్రేడ్స్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది. ఇవి గనక మనం ఒకసారి నేర్చుకుంటే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం 3 స్టెప్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీని నేర్చుకున్నాం. ఇవి మనకి ట్రెండింగ్ మూవ్స్ని క్యాప్చర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఈ స్ట్రాటజీస్ అన్నీ ముందు బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే రియల్ మనీతో ట్రేడ్ తీసుకోండి. సో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీరు ఏమైనా నేర్చుకున్నారు అనుకుంటే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ట్రేడింగ్ లెర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.